హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రీవియస్ వీడియోస్ లో మనం టీఓసి అంటే థియరీ ఆఫ్ కంపిటీషన్ సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ రోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ బీటెక్. ఆల్ యూనివర్సిటీస్ కానీ అటానమస్ కాలేజెస్ కానీ లేకపోతే జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ అనమాట. 2 or 3 సెమిస్టర్ లో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ వైజ్. మీరు యూనిట్ 1కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమ్ కాల్స్. వాట్ ఈస్ సిస్టమ్ కాల్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్స్ ఆఫ్ ఓఎస్, different types of structures of OS. Coming to the fourth question, operating system services or operating system functions. And fourth question is simple system or something like a desktop system, structural OS, and one more thing is a batch system and time shared operating system. These are the important questions related to operating system from first unit. Unit 2 లో define process, explain process life cycle. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి BB2 ECB ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్, like a CPU scheduling or processor scheduling algorithm, FCFS, SJFS, RR round robin scheduling and priority queue scheduling. And third question is it is about the inter-process communication and threads. ఓకే, సెకండ్ చాప్టర్లో ఇవి సరిపోతాయి. యూనిట్ 3కి వచ్చేసరికి డిఫైన్ డెడ్ లాక్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డెడ్ లాక్స్ విత్ డెడ్ లాక్ డిటెక్షన్, డెడ్ లాక్ ప్రివెన్షన్, డెడ్ లాక్ ఎవిడెన్స్ విత్ బ్యాంకర్స్ అల్గోరిథం. ఇది ఒక పార్ట్ అన్నమాట. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రాసెస్ సింక్రనైజేషన్, సెమాఫోర్స్ అండ్ మానిటర్స్ కాన్సెప్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఏ క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్. లైక్ క్లాసికల్ ప్రాబ్లమ్స్ లో మనకి పీటర్సన్ సొల్యూషన్ అండ్ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్, డైనిక్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్, రీడర్స్ రైటర్స్ ప్రాబ్లమ్, బౌండెస్ బఫర్ ప్రాబ్లమ్ we have to understand. Coming to the fourth chapter, define paging. What are the paging concept and page table structure. And second question is page replacement algorithm. And next question వచ్చేసి మనకి fourth unit లో explain about segmentation, page segmentation, and one more thing is memory allocation concepts. ఇవి ఫోర్త్ యూనిట్ లో సరిపోతాయి. కమింగ్ టు ద యూనిట్ 5 అంటే 5th చాప్టర్ లో ఫైల్ యాక్సెస్ మెథడ్, ఫైల్ అలొకేషన్ మెథడ్, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఏ డైరెక్టరీ లెవెల్స్ ఆర్కిటెక్చర్, ఫైల్ అట్రిబ్యూట్స్ అండ్ ఫైల్ కాన్సెప్ట్. ఇవి 4. అండ్ ఫైనల్ గా డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథం. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్. ఈ 5 యూనిట్స్ లో ఇలా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకున్నట్లయితే ఓఏ సబ్జెక్ట్ ఈజీగా మీరు మార్క్స్